అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ బాదం బర్ఫీ. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా బాదంని నానబెట్టుకోవాలి. 1 కప్పు బాదం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే 8 గంటలైనా నానబెట్టుకోండి. కనీసం ఒక 4 గంటలైనా ఈ బాదంని నానబెట్టాలి. ఇలా నేను 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పీల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చల్లటి వాటర్ వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత పీల్ని ఇలా తీసేసుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చేత్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా పీల్ తీసేసుకుని ఒక బౌల్తో వీటిని కొలుచుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న బాదం 2 కప్పులు అయ్యింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక మందపాటి ప్యాన్ కానీ లేదా కడాయి కానీ తీసుకోండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిలో పంచదారని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బాదంకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండ అయ్యేంత వరకు కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలి. పాలలో కలిపిన కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఇది కలర్ కోసం, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండ అయ్యేంత వరకు కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడే కొద్దీ అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. దగ్గర పడిపోయిన తర్వాత ఇలా గరిటెను పట్టుకుని ఉండిపోతుంది. ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఒకసారి ఉండవుతుందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకుని దానిపైన ఇలా పరిచేసుకోవడమే. పైన మనం కావాలంటే సిల్వర్ పేపర్ని పైన విధంగా పెట్టుకోవచ్చు. చూడడానికి బాగుంటుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. బాదం బర్ఫీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా బాదం బర్ఫీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.